ఈ చిన్న పాప చిన్న నత్తపిల్లని తింటూ ఉంటుంది. తింటూ ఉంటే ఒక పెద్ద సీఈఓ వచ్చి, "ఇది నేను 10,000 పెట్టుకుంటాను. నాకు కూడా ఇవ్వు" అని చెప్పి అడుగుతాడు. అసిస్టెంట్ దాంతో భయపడిపోతాడు. "సార్ అలాంటిది ఎందుకు సార్" అనేసరికి, "ఆగు" అని చెప్పి తింటాడు. దాంతో అతనికి అది చాలా నచ్చేస్తుంది. "నేనిది నీకు 10,000 ఇస్తాను. దయచేసి నాకు చాలా నత్తలు ఇచ్చేయి" అని చెప్తాడు. ఎందుకు 10,000 ఇస్తాడంటే అతను టమాటాలు అస్సలు ముట్టుకోలేకపోతాడు. అతనికి ఒక జబ్బు ఉంటుంది. కానీ అక్కడ చూస్తే చాలా కూరగాయలు ఉంటాయి. ఇవన్నీ చాలా తాజాగా పండుంటాయి. ఆ చిన్న పాప, "మీకు కూడా కావాలా సార్" అని అడుగుతుంది. అయితే అతను అది పట్టుకుంటాడు. పట్టుకొని చూసి స్మెల్ చూసేసరికి, "ఇంత తాజాగా ఉంది. నువ్వెప్పుడు నాకు ఇలా పెట్టలేదని" చెప్పి అసిస్టెంట్‌ని తిడతాడు. "సార్ ఇవి దొరకట్లేదు సార్ ఇంత బాగా" అని చెప్తారు. అయితే ఈ అమ్మాయికి డబ్బులివ్వండి. ఎంత కావాలో అంత డబ్బు తీసుకో. కానీ నాకు ఇలాంటి ఆహారాన్నే పంపిస్తూ ఉండాలి అని చెప్తాడు. ఆ చిన్న పాప, "నాకు డబ్బులొద్దు సార్. మీకు ఆహారాన్ని పంపిస్తాను. కానీ దానికి సరిపడా డబ్బులిస్తే చాలు. అలాగే నేను దీంట్లో కొన్ని కూరగాయలు పట్టుకెళ్తానని" చెప్పి తన బాస్కెట్‌లో యేసుకొని పట్టుకెళ్తుంది. నిజానికి ఈ అమ్మాయి వాళ్ళ నాన్న పెంచలేక పాపం వాళ్ళ అమ్మతో పంపిస్తాడు. కానీ వాళ్ళమ్మ అస్సలు చూసుకోదు. దాంతో ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చి ఆ అమ్మాయిని తోసేసి, "నేను ఈ అమ్మాయిని పెంచుకుంటాను. మీకు ఖర్చు లేకుండా" అని చెప్పి తీసుకెళ్తుంది వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేసరికి వాళ్ళమ్మ, "ఎవరి అమ్మాయి" అని చెప్పేసరికి, "నేను నా ఆహారాన్ని పండించుకుంటాను" అని చెప్తుంది ఆ చిన్న పాప. దాంతో ముచ్చటేసి వాళ్ళు పెంచుకుంటారు. అప్పుడు ఈ అమ్మాయి సీఈఓ దగ్గరికెళ్ళి, "సార్ మీకు ఆహారాన్ని తెచ్చాను" అని చూపించేసరికి అది చూసి అతను అంత డబ్బులిస్తాడు. కానీ ఆ అమ్మాయి అందులో కొంచెం ఆహారమే తీసుకెళ్ళి తగిన ధరకే అతనికి అమ్ముతుంది. ఇంటి దగ్గర ఆ పాప ఎక్కడికెళ్ళిపోయిందని కంగారు పడుతుంటే ఆ అమ్మాయి జరిగిందంతా చెప్పేసరికి వాళ్ళు చాలా సంతోషిస్తారు. సబ్స్క్రైబ్.